యథార్థతను వదలక ఉందువా, దేవుణ్ణి దూషించే మరణం కమ్మని అనిను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింపతగదా అనిను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనే పాపం చేయలేదంట. ప్రైజ్ లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు అంటున్నాడు, ఎవరో మూర్ఖులు మాట్లాడతారు కదా, మేలు జరగనే దేవుడు అంత గొప్పవాడు లేడు, మేము యేసయ్య నమ్ముకున్నాం, యేసయ్య గొప్పోడండి మాకు మేలు చేశాడని చెప్పి అంటారు. తర్వాత ఏదైనా నష్టం జరిగిందనుకో, ఆ మూర్ఖులు ఏమంటారు, ఈ దేవుడు వద్దులే మనకి, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు నష్టం వచ్చింది కాబట్టి దేవుణ్ణి విడిచిపెడతామని చెప్పి అంటారు. కాబట్టి ఎవరో మూర్ఖులు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింపదగదా అనిను. ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు